బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. శ్రీనికేతన్ అలీ 369 who is the control. వాటర్ లో బోటు మిరపకాయ ఘాటు అలీ 369 నవ్వుల స్వీటు. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా? శ్రీనికేతన్ అలీ 369 who is the control. ఈ రోజు మన గెస్ట్లు భావన, కీర్తి అండ్ జయలక్ష్మి. ప్లీజ్ వెల్కమ్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, be checking చేద్దాం రో. Come on, let's rock it, shake it, break it now. Come on, take a jalsa చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. రావే ఓ పిల్ల. మనకంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే. లెట్స్ వెల్కమ్ కీర్తి అండ్ భారతి. ఇది మిలికెలు తెప్పే మ్యాజిక్, స్పైసీ గర్ల్ మది మరపించే న్యూ మ్యూజిక్, స్పైసీ గర్ల్ తెగ హల్చల్ చేసే ఆటలాడక, స్పైసీ గర్ల్ తగ దిమి తగ తయ్యని చింతవేయగా, కోడం దేనికో క్షణానికో వేషం చాటుగా, చెప్పాల్సిందేమిటో చటుక్కుమని చెప్పేగా, ఉక్రోషం దాచుకో ఉడుక్కునే లాభం లేదుగా, ఉద్దేశం పోచుకో అబుక్కుమని తెలిపే గుడ్డు కాదుగా. Spicy girl నా మిలికెలు తిప్పే మ్యాజిక్, Spicy girl మది మరపించే న్యూ మ్యూజిక్. లెట్స్ వెల్కమ్ జయలక్ష్మి అండ్ శృతి. చక్కర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా, ఆలే చూడర బుల్లోడా, ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా, ఆలే కుందరి పిల్లోడా, ఆలే వందకు లాగేరా, ఆలే వజ్రాన్ని. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని, నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని, అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని, ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. చక్కర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా, ఆలే చూడర బుల్లోడా, ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని, నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని, అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని, అల్లుకుపోరా కాముడు రసిన గ్రంథాన్ని. చక్కర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా, ఆలే చూడర బుల్లోడా, ఆలే అందాన్ని
కీర్తి, జయలక్ష్మి, ఫ్యాంటాస్టిక్. ఓకే భావన, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? లెజెండ్ చేస్తున్నానండి బోయపాటి శ్రీని గారిది. లెజెండ్, రేసు గుర్రం రేసు గుర్రం and కట్ చేస్తే టైటిల్ పేరు కట్ చేస్తే కట్ చేస్తే ఇంకేమైనా చెప్తామో అనుకుంటున్నాను. ఓకే టైటిల్ పేరు కట్ చేస్తే ఓకే ముద్దుగా, ఆహా మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో, ఓకే ఇంకా కొత్త మూవీస్ ఇంకా పేర్లు పెట్టనే ఉన్నాయి. ఓకే వెరీ గుడ్ భావన, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పక్కన అబ్బాయి ఎవరు? ఇతను తరుణ్ అండి, చండీలో ప్రియమణి తమ్ముడిగా చేశాడు, ఓకే రుద్రమదేవిలో చేస్తున్నాడు. ఏం క్యారెక్టర్ రుద్రమదేవిలో? చిన్నప్పుడు రానా బెస్ట్ ఫ్రెండ్ ఓకే ఇంకేం చేస్తున్నావు ప్రస్తుతానికి? అండ్ ప్రపంచనం అండ్ రభస. ఓకే ఇది కాక బిజినెస్ చేస్తున్నావా లేదంటే చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావు. ఏం చదువుతున్నావు? 10th. 10th? కాదు, మనిషి మంచి హైట్ గా ఉన్నాడు, భారీగా ఉన్నాడు. బిజినెస్ ఏం చేస్తున్నావు నన్ను అడిగాను. కట్ చేస్తే 10 అన్నాడు. బ్లేజర్ వేసుకోవడం వల్ల కొంచెం పెద్దగా అనిపిస్తున్నాడు సార్. అవునా? ఓకే ఎనీహౌ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తరుణ్ థ్యాంక్ ఓకే. యూ. కీర్తి హాయ్ సార్. హాయ్, ఏం చేస్తున్నావు? లెజెండ్, రభస, 100కు 100 తమిళ మూవీస్ 2 ఇంకా 2 తమిళ మూవీస్ చేస్తున్నాను. 2 తమిళ్ మూవీస్. ఓకే కీర్తి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పక్కన అమ్మాయి సుధా. సుధా. ఓకే సుధా, ఏం చేస్తుంటావు? నేను ప్రజెంట్ బోయపాటి గారు చేస్తున్నానండి. అండ్ అల్లరి నరేష్ మూవీ ఒకటి చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకోటి మాయిదారు మల్లిగాడు. మాయిదారు మల్లిగాడు. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జయలక్ష్మి. సార్ నేను ఒకటి చెప్పాలా? మీకు 2 సైడ్ల చోట్ల ఉంది, నాకు ఒక సైడ్ ఉంది. నాకు 2. మీకు ఆ చొట్టలో అందం సార్. నాకు 2 నీకొకటి. కానీ మీకు ఆ బుగ్గలు 2 చొట్టలు ఉండమే అందం సార్. అన్నం అదే కదా, నవ్వితే ఇంకా వేరే అన్ని వేస్ట్ అంటావా? అసలు మీరు ఏ స్టెప్ వేసినా కూడా అసలు బాగుంటుంది సార్. చాలా థ్యాంక్ యూ. నీకే ఇస్తారు పాయింట్స్ నీకే. రియల్ గా చెప్పినా కూడా points అంటారు. ఇక్కడ మస్కాలు గిస్కాలు ఏమి ఉండవమ్మా, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి. ఓహో, ఉన్న వాస్తవం చెప్తున్నారా? ఓకే రైట్. చొట్టలు మాత్రం సూపర్. అదేనమ్మా, ఆ చొట్ట చూసే కేవు కేక. అక్కడ పళ్ళ నేను పడిపోయా. ఓకే ఆల్ ది బెస్ట్ కీర్తి. సుధా నీకు కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే జయలక్ష్మి, ప్రస్తుతానికి ఏం చేస్తావు? పవర్ పవర్ ఒక మూవీ Okay. వర్క్ చేస్తున్నాను. అందులో రైట్ హన్సిక మదర్ మదర్ క్యారెక్టర్. అసలు ఆవిడ మదర్ లా ఉందా సార్? లేదు లేదు, ఈ గెటప్ లో చూస్తే హన్సిక మదర్ లా ఉంటుంది. హన్సిక ఈవిడికి మదర్ లా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా ఉంటుంది సార్. అవును. ఎందుకు ఆవిడ రహస్యం ఏంటి తెలుసా? ఆవిడ ఎందుకు అలా ఉండటం కారణం, డ్యాన్స్ చేస్తుంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి ఏం ఫీలింగ్ పెట్టుకోదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఎవరు కనిపించినా ఎవరు చూసినా కూడా నవ్వుతూ ఉంటుంది. సో అందుకని ఆవిడ ఆరోగ్య సూత్రం అది. అందుకే ఎప్పుడు కూడా ఎవరు గ్రీన్గా ఉంటారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. అందుకే అలీ గారు కూడా సార్ అందుకే అలాగే ఉన్నారు కాబట్టి ఆ రహస్యం ఆయనకు తెలిసింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ మీ సిస్టరా? లేదండి, నా యంగర్ డాటర్. అంటే యంగర్ డాటర్ అంటే యంగర్ డాటరా? యంగర్ డాటర్ అంటే ఎంతమంది మీకు? డాటర్. 2 డాక్టర్లు. ఫస్ట్ అమ్మాయి ఉంది, ఏం చదువుతుంది అమ్మాయి? తను యుఎస్ వెళ్ళింది మాస్టర్స్ కి లాస్ట్ మంత్. ఓ సో మీ అందరికి తెలిసిన అమ్మాయి, అవును. జయంలో హీరోయిన్ సిస్టర్ గా చేసి Yes, yes. రివర్స్ లో రాసి మీ దగ్గర ప్రేమించు మీ అందరు సినిమా కలిసి అప్పుడు. వర్క్ చేశారు. అవును. తర్వాత హీరోయిన్ ఆపర్చునిటీస్ కూడా. పడిపోతారేమో భయం వేస్తుంది. లేదు ఇక్కడే ఉంటాయి. లేదు, అలీ గారికి తెలుసు కాబట్టి పడిపోలేదు, ఇంకా అలా తెలుసు వాళ్ళ అమ్మాయి తెలుసు, పెద్ద అమ్మాయి. నేనేమో పుసుక్కని సిస్టర్ ఏమైనా వచ్చిందేమో ఊరి నుంచి. నాకు ఇద్దరు అక్క చెల్లెల్లాగా ఉన్నారు సార్. ఇద్దరు అక్క చెల్లెల్లాగానే ఉన్నారు. ఓకే నువ్వేం చేస్తున్నావు అమ్మా ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే జయలక్ష్మి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఇద్దరు ఎవరు ఆడతారు? శృతి. శృతి ఆడుతుంది. She wants to. మాతాజీ నేను guide చేస్తాను. మాతాజీ హెల్ప్ करता है. అయ్యే మీరు ఇంతకుముందు ర్యాంప్ వాక్ చేసేవాళ్ళ? మామూలు అడుగుతారు. ర్యాంప్ వాక్ నువ్వు చేస్తున్నావా? ఏదో ఒకసారి చేసి చెప్పులు ఇస్తాను నేను. అక్కలక్కల వితౌట్ చెప్పల్స్ ఒకసారి వెళ్ళా ఇక్కడ. ఓ కంపల్సరీ చెప్పులా? అందుకేనా? షో ఉంటుంది కదా, చెప్పులు ఉంటే షో ఉంటుంది, నేను చేసి వెళ్ళండి.
is sumna. Giro giro shanto scanto raising. ఓకే వెరీ గుడ్. ఓకే విజయలక్ష్మి ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? సెకండ్ బేబీ అదేంటిది? డెలివరీ అయిన ఒక 3 months తర్వాత ఈ టీవీలో యాంకర్స్ కావాలి చెప్పి ఒక యాడ్ వచ్చింది, కింద స్క్రోలింగ్ వచ్చింది. ఓకే సార్ సరదాగా పార్టిసిపేట్ చేస్తాను అన్నా. నీకు ఇంట్రెస్ట్ లేదు కదా అసలు మూవీస్ లోకి వెళ్ళటం అన్నారు, ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఆపర్చునిటీ నాసనారాయణ అంకుల్ ఇచ్చారు, బట్ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ చదువు పెళ్లి మాత్రమే చెప్తాను. తర్వాత ఇప్పుడేంటి ఇట్లా అడుగుతున్నావు అని అడిగారు నా హస్బెండ్. అంటే ఏదో సరదాగా వెళ్ళాలని అనిపిస్తుంది. సరే అయితే నీ ఇష్టం. అలా యాంకర్ గా స్టార్ట్ చేశాను నా కెరీర్. పెళ్లి అవ్వక ముందు క్లాసికల్ డాన్సరా లేకపోతే పెళ్లి అయిన తర్వాత క్లాసికల్ డాన్స్? నేను ఒక 4 years బేబీగా ఉండగానే డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాను, క్లాసికల్ డాన్స్. ఓకే. సో అప్పటి నుంచి నాది మనం ఒక షోలో ఇద్దరు కలిసి చేసాం కదా, ఎక్కడది? దుబాయ్ కూడా చేసాం. దుబాయ్ లో చేసాం. ఒక పాట మీద విజయలక్ష్మి గారు చేస్తున్నారు, మీరు కూడా చేస్తే బాగుంటుంది అని. మేము రిహార్సల్ ఏం చేయలేదు. ఎన్నేళ్ళు అవుతుంది చేసి? 2002 అంటే 2003, 10 ఏళ్ల క్రితం. 10 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 11 years బ్యాక్. ఆవిడ నాకు తెలియదు ఎవరో. నిజంగా కలిసాం మేము, మాకు పరిచయాలు కూడా లేవు. పాట మీద ఇద్దరు ఇరక్కొట్టేసాం. ఆవిడ మంచి డాన్సరు, మీరు చెప్పే పనే లేదు. నన్ను కూడా అంటారు మంచి డాన్సర్ అని. నేను ఎప్పుడు డబ్బా కొట్టుకోలేదు కదా. ఎర్ర కలువ పువ్వ ఏదమ్మ సలిమంట, ఎవరు చూడని చోట పొగరాని పొగరింట. రామరి సాటుకి సందమావా, కౌగిలి విందుకి సందమావా, సంయనే కాముడే సందమావా, ఆశలే తీరని సందమావా. సైరా సరదా గువ్వ పండించున్న పంట పడల. వెరీ గుడ్. వీళ్ళకి మనం ఎప్పుడు కూడా హింట్ ఇవ్వకూడదు. వీళ్ళకి హింట్ ఇస్తే వాడేస్తారు వీళ్ళు. చెప్పటం ఏంటి అని చెప్పి కాదమ్మా, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ కడియాలన్య వాళ్ళు వాడకంలో ఉంటారమ్మా. మన అందుకే హింట్ ఇవ్వకూడదు. మనం ఏం చేద్దాం అంటే మామూలుగా మనం జస్ట్ మూగ భాషలో మాట్లాడుకుంటాం. మన ఎక్స్పీరియన్స్, మనం అప్పుడు కలిసిన విషయం ఇవన్నీ ఎట్లా మన ఆడియన్స్ అంటే అందుకే ఎక్కడ కలిసి ఏంటనేది చెప్పేస్తే మామిడి క్లియర్ గా ఉంటది కదా, లేకపోతే ఎక్కడ పరిచయం ఏంటని అంటదేమో అని నాకు డౌట్ పడరు. ఎంత చక్కగా ఎంత హాయిగా నవ్వుతున్నారు. అలీ గారి గురించి 100% 200% ఆవిడకి తెలుసు. అదిగో అది ఐఎస్ఐ మార్క్ ఇచ్చారు. అది ఇప్పుడేనా ఆవిడ మీద అంత నమ్మకం, ఆవిడ మీద అంత నమ్మకం. అది అంటే మీరు ఇప్పుడు చెప్తుంది ఆవిడ గురించే నా గురించే? మీరు అలీ గారి వైఫ్ కి అలీ గారు ఎంత నమ్మకం, ఎంత అభిమానం. అది ఐఎస్ఐ మార్క్ నమ్మకానికి అసలు కాదు. నాకు ఐఎస్ఐ మార్క్ వేసారా లేదా? అలీ గారి వైఫ్ అది కాదు, చెప్పడం లేదు. ఓకే, సో అలా వచ్చింది అనమాట అవకాశం. అవకాశం వచ్చి ఆ యాంకర్ గా స్టార్ట్ చేసి కంటిన్యూ అయిపోతూ అదే టైంలో హీరోయిన్ సిస్టర్ కి సిస్టర్ ఇలా క్యారెక్టర్స్ లేవు, సో చేస్తే బాగుంటుంది అని వదిన క్యారెక్టర్, అక్క క్యారెక్టర్. వెరీ గుడ్. అది అడగటం జరిగింది. అలా మూవీస్ లోకి ఎంటర్ అవటం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి మీకు. థాంక్యూ వెరీ మచ్. మూవీ నేమ్ ప్లీజ్. ఏమో గుర్రం ఎగరవచ్చు మనం, ఆటో నగర్ సూర్య. ఏమో రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina, ada ure yedeina, amma yentu bumi de asalule kunte kanna. Life is sumna. Chiro giro shirto skirto we say they na, a country dress aina, I feast ani pinche beauty address yekkada eduraina, mechuku naina. Boom 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 boom, ee papa le lekapothe dum 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 dum, lokanike oxygen andam andam. So run 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 run, put your hands up and say let's have some fun. హాయ్, వచ్చాయి. వెరీ గుడ్. ట్రై చేసావు ఇంకొక ఫోటో పెట్టడానికి, కుదరలా. మనం నిర్మాత నాగార్జున గారు, ఆయనే హీరో, ఒక హీరో, అండ్ ఇంకొక హీరో నాగ చైతన్య, అండ్ హీరోయిన్ నాగ చైతన్య పక్కన క్యూట్ సమంత, అండ్ ఏమో గుర్రం ఎగరవచ్చు సుమంత్. దాంట్లో ఒక మంచి వేషం వేసిన అన్నపూర్ణమ్మ. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. జయలక్ష్మి 5000 పాయింట్స్. ఓకే, కీర్తి అండ్ సుధా మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఎవరు ఆడతారు? నువ్వు ఆడతావు, తను సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు రండి కీర్తి అని మీరు ఎంత పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళు అలా ఒక మర్యాదలు ఓ అలాగా, నేను రాకపోతే పిలవడమే లేట్ ఏమో. అంతేనంటారా? ఓకే, మీది ఏ ఊరమ్మ? మీది నూజివీడ్. నీజువీడు. నూజివీడ్. నూజివీడు కృష్ణా ఎక్కడది? district. కృష్ణా జిల్లా. అంటే హనుమాన్ జంక్షన్ వెళ్తుంటే తగులుతుంది. అవును. వెరీ గుడ్. మీదే ఊరు? బాపట్ల. బాపట్ల. రామారెడ్డి గారు. రామారెడ్డి గారు కారంచేడు కదా? ఆ? కారంచేడు దాని పక్కనే కారించేడు. నాయుడు గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మూవీ నేమ్ ప్లీజ్. కలేజా, పంజా, జల్సా. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా. బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం. సో రన్ 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 వెరీ గుడ్ కీర్తి, గ్రేట్ డైరెక్టర్. వెయిట్ లాస్ అవ్వడానికి. జల్సా, కలేజా ఈ 2 సినిమాలు అండ్ రీసెంట్గా అత్తారింటికి దారేది. గ్రేట్ డైరెక్టర్. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కలేజా మహేష్ బాబు. పంజా హీరో పవన్ కళ్యాణ్, దాంట్లో ఆయన ఫ్రెండ్ వేషం నేను యాక్ట్ చేశాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అబ్బాయి యువన్ శంకర్ రాజా. 1 2 3 4000 పాయింట్స్ కీర్తి. గుడ్ గుడ్, వెరీ గుడ్ కీర్తి. 4000 పాయింట్స్, సూపర్. ఓకే, భావన నిద్రలు ఎవరు ఆడతారు? నేను ఆడతాను సార్. భావన ఆడుతుంది, తరుణ్ సపోర్ట్ చేస్తారు. రండి. వెళ్ళేదా? కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పింది పెద్ద కూతురు అక్కడెక్కడో అమెరికాలో, ఈ చిన్న కూతురు ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పింది పిల్లల అన్న ఒక బాబు అని చెప్పింది. నీకు పెళ్ళైందా? పెళ్ళైంది సార్. ఇప్పుడు కాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకని? ఇప్పుడు పెళ్ళైందా అని అడుగుతుంటే. అవునా? ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు అమ్మాయిలు. ఓకే, ఏం చేస్తున్నారు? ఇద్దరు చదువుతున్నారండి. ఏం చదువుతున్నారు? 9th 6th. అవ్వకుండా ఉండుంటే అది మ్యాటర్. నాకు అర్థం కాలేదు, అవ్వకపోతే బాగుండు అన్నది ఏంటి సంగతి? ఏమైనా ఏమో మరి ఆవిడ అడిగితే మీరు బెటర్. ఏంటి? లేదు లేదు అదేం లేదు. మరి అది ఒకవేళ నీకు అవ్వలేదే అనుకో, అప్పుడు ఏం చేసేదని? అంటే ఎవరు చూసి మెలుగుతున్నా అర్థం కావట్లేదు. పెళ్లి కొడుకు ఎదురుకున్నాడు నన్ను చూసా ఎదురుకుండా మురళీమోహన్ గారు బాగుండదు. దూరపు కొండల నుండి పని ఎదురుగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎందుకు దూరంగా చెప్పండి. అవునా? కానీ సార్ ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకని? సినిమాలో ఎలాగో డాన్స్ చేయలేం మీతో, దాటిపోయాం. ఓకే, ఇక్కడ చేసాం. ఎప్పటి నుంచో దీనికోసం ఎదురు చూస్తున్నాను సార్. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్ భావన. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ తరుణ్. మూవీ నేమ్ ప్లీజ్. మిత్రుడు, ఇద్దరు మిత్రులు, ముగ్గురు మిత్రులు. ఓహో, మిత్రుడు చేశాను సార్ నేను. ఇందులో మిత్రుడు చేశాను. మిత్రుడు అయితే బాగా తెలుసు. ఐడియా ఉందా? రెడీయా మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్ట్
no skirt, always say they na. A country dress అయినా I feast అని పించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం సో run 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 put your hands up and say let's have some fun. అవునా ఏంటి అన్ని ఇరుక్కొట్టేస్తావా ఏంటి ఊర్వశి స్లిప్ అయిపోయింది. ఊర్వశి శారద గారు, ఆవిడకి అవార్డు వచ్చింది, ఊర్వశి అవార్డు ఇచ్చారు. ఓకే, మిత్రుడు హీరో బాలకృష్ణ గారు, దాంట్లో అన్న బ్రహ్మానందం గారు, ప్రియమణి, ఇద్దరు మిత్రుల్లో గురుగారు కీర్తిశేషులు అక్కినే నాగేశ్వరరావు గారు, అలాగే సూర్యకాంతమ్మ. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఇవన్నీ మా దగ్గర పెట్టుకుంటాం. వెరీ గుడ్. మ్యాచింగ్ మీద పూర్తి అయ్యేసరికి జయలక్ష్మి 5,000 పాయింట్స్, కీర్తి 4,000 పాయింట్స్, భావన 5,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? మీరు మీదే అది. ఎస్, ఆ డైలాగ్. డైలాగే ఒక డైలాగ్ తో ఇంత పాపులారిటీ వస్తుందని ఈ విషయంలో అర్థం. ఎవరి నోట్లో చూసినా ఆ టైం ఏంటి ఈ టైం ఏంటి ఎప్పుడు కూడా ఎంత చేట. స్టార్ట్ చేద్దాం. ఈ గేమ్ ఇద్దరు ఆడొచ్చు. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, ఫస్ట్ ఏ సినిమా ఫేస్ చేసింది కెమెరాకి? పిలిస్తే పలుకుతా, కోడి రామకృష్ణ గారిది. పిలిస్తే పలుకుతా ఎందుకని? ఎందుకంటే ఆయన పిలిచారు, నేను పలికాను. ఆయన ఎప్పుడు పిలిచారు, మీరు ఎప్పుడు పలికారు? ఈవిడ పుట్టక ముందు పిలిచారు. ఓకే. సో స్కూల్లో వర్క్ చేస్తున్నాను అప్పుడు ఒక టీచర్ గా నేను. రైట్. సో వాళ్ళు అక్కడ ఫిల్మ్ తీయడానికి వచ్చి దే చూస్ మీ ఫర్ ద క్యారెక్టర్. ఒక అనౌన్సింగ్ అదంతా స్కూల్లో ఉంటుంది కదా, దే టేక్ కేర్ కదా ఒక మేడం. సో అట్లా నేను స్టార్ట్ చేసి ఆ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ అయింది నాకు. ఓకే శృతి, ఆల్ ది బెస్ట్. ఓకే, ఫస్ట్ ఒక కలర్ బాల్ తెచ్చుకోమల్లి. వెరీ గుడ్. మై ఫేవరెట్ కలర్. నీ ఫేవరెట్ కలరా? చూసారా, అడగకుండానే వచ్చేసింది ఫేవరెట్. రెడీయా? ఈ కలరే తీయాలి. అది ఇవ్వమ్మా. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, సూపర్. ఓకే, 1 2 3 4 5 6 7. అది లెక్క రాదమ్మా. 7 కాబట్టి జస్ట్ 14,000 పాయింట్స్. వెరీ గుడ్. భావన, ఫస్ట్ ఏ సినిమా నీకు అవకాశం? కథానాయకుడు సార్. కథానాయకుడు రజనీకాంత్ జగపతి. సో అదే ఫస్ట్ మూవీయా? ఓ, రావటం మంచి, చాలా పెద్ద అవకాశం వచ్చింది. సూపర్ స్టార్ తో కాంబినేషన్ మామూలు విషయం కాదు. చాలా అదృష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవునా? ఆయన కలిసేవారు రజనీకాంత్ గారిని? ఆయన ఎలా ఫీల్ అయ్యారు మీరు చూసి? ఆయన వస్తున్నారు కదా అని ఎలాంటి భావాన్ని ప్రదర్శించారు అంటున్నారు. అది అంటే సూపర్ స్టార్ కదా. కాదమ్మా,
అంటే ఆవిడ ఇంకో రకంగా చెప్తుంది, నేను ఇంకొక రకంగా అడుగుతున్నాను. ఓకే, ఎనీహౌ ఆల్ ది బెస్ట్. ముగ్గురేనా ఇండస్ట్రీలో చాలా మంది కొట్టుకున్నారేమో అని నా డౌట్ అనుకుంటా. ఒరిజినల్ అయిన వచ్చి అందరూ ముందు కొట్టుకుంటారు. లేదు కొట్టుకోరు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి. అదే పెళ్ళి అయిపోయింది. మీ ఆయన ఏంటమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేరా? ఓ వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్ ఇచ్చారు సాఫ్ట్వేర్ అనగానే. ఆయన సాఫ్ట్వేర్, అవును, బ్రహ్మి సాఫ్ట్వేర్. అది నెక్స్ట్ మరి అదే. అలాగే పెద్ద వంశీ గారు, కృష్ణవంశీ గారి మూవీ, పైడిపల్లి వంశీ గారి మూవీ. కృష్ణవంశీ గారి మూవీలో మహాత్మాలో జేపీ గారి కోడలుగా చేశారు. పెద్ద వంశీ గారి మూవీలో గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపులో పనమ్మాయిని హీరోయిన్ అనుకోవడం, హీరోయిన్ పనమ్మాయి అనుకోవడం. వంశీ అనేది నీకు బాగా పెద్ద వంశీ, కృష్ణవంశీ, పైడిపల్లి వంశీ. అమ్మాయ్యా, మళ్ళీ ఇండస్ట్రీలో ఏ వంశీ వచ్చినా కూడా నీకు వ్యాషన్ గ్యారంటీ, నీకు గ్యారంటీ. విశ్వనాథ్ గారి మూవీలో చేయడం అన్నది చాలా వెరీ గుడ్. విశ్వనాథ్ గారు సినిమాలో చేయడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే పెద్ద థియేటర్లు కదా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఒక బాల్ తెచ్చుకోమేంది. పట్టుకోమ్మా, పట్టుకోమ్మా. రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, కూర్చోండి. ఫస్ట్ ఇది లెక్కలో రాదు, అందులో వేసేస్తాను. 1 8 9 9 10 11 12. వెరీ గుడ్. 11 అన్నావు కాబట్టి 11 వేసావు. ఎందుకంటే నువ్వు రెడ్డి తీసుంటే చూసావా, ఇందాక చెప్తున్నాడు మీ తమ్ముడు, అక్క గ్రీన్ టీ అక్క, నీ అక్క 11 కాబట్టి జస్ట్ 20 ఏం అన్నట్టు వినిపించింది. 1 minute లో అన్ని వేయడం చాలా కష్టం. సో 22,000 points. కీర్తి, ఫస్ట్ కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు ఏ సినిమా, ఎవరు అవకాశం ఇచ్చారు? తొలి ముద్దు. డైలాగ్ చెప్పావు దాంట్లో? అదే డైలాగ్ గుర్తులేదు కానీ. ఓకే, సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా సినిమాలకు సంబంధించింది? మా డాడీ. ఏం చేస్తారు మీ డాడీ? స్టంట్ మాస్టర్. స్టంట్ మాస్టర్. ఏం పేరు? అర్జున్ బాబు. అర్జున్ బాబు. అందుకనే మీరు ఇంత ఫాస్ట్ ఉన్నారు. ఏ ఫాస్ట్? అంటే ఫైట్ మాస్టర్ అంటే కుమ్మేయడం అంటే కుమ్మేయడం అంటే. ఓకే, డాన్స్ కూడా బాగా చేస్తావు. సార్ నాకు మీద ఒకటి చాలా ఇష్టం, ఒక డైలాగ్. ఏంటి నాది? లక్ష్మి. నా డైలాగ్ ఇష్టమా? నువ్వు చెప్పడం చెప్పావంటే మీద ఒకటి నాకు ఇష్టం ఉంది. ఎంత చాటం అంటే లక్ష్మి ఫేమస్ కదా సార్, చాలా వరకు ఆ డ్రెస్సింగ్ కానీ. ఓకే కీర్తి, ఫస్ట్ ఒక బాల్ తెచ్చుకో. సో ఇదే కలరు మీరు తీయాలి, దాంట్లో వేయాలి. ఓకే రెడీ? మీరు బూస్టప్ ఇచ్చినట్టు సార్, ఒకసారి డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. పేరేంటి? సుధా. తెచ్చుకో రెడ్ బాల్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
బండి ఫస్ట్ ఇది రెక్కలో రాదు. 1 2 7 7 కాబట్టి 14,000 పాయింట్. వెరీ గుడ్. లేదు, ఓన్లీ 1 స్టార్. ఓకే, వెరీ గుడ్. ఎంత చాట పూర్తి అయ్యేసరికి జయలక్ష్మి 19,000 పాయింట్, కీర్తి 18,000 పాయింట్, భావన 27,000 పాయింట్. వెరీ గుడ్. థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రెండు పేరు కాస్కో నా మాసిపత్రి. ఏంటది? కాస్కో నా మాసిపత్రి. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాసిపత్రి. ఓకే, అదే మరి అంత దాని హై చెప్పండి. పడైకమ్మా, రోజు గడ్డి పెడతాను. గడ్డి పెడతా. గడ్డి పెడతాంట రోజు. ఓకే, మరి ఫస్ట్ శృతి. ఇది ఇక్కడ మమ్మీ చెప్తుంది చూడు. ఇక్కడ వాళ్ళు ఎక్కేదా చిన్నప్పుడు? కంబాలు పట్టి ఎక్కే. అవునా? కంబాలు పట్టిన ఎక్కేదానివా? అందుకే అలా ఎక్కేవండి. స్తంభం ఎక్కినట్టు ఎక్కావు, దునపోతే ఎక్కినట్టు ఎక్కలా. రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ముస్కాయిస్తూ సోకుల్ మాడ మస్తీ కోరలు ఢైరో అన్న జారే అన్నంలే బీబీ నక్రం టెన్షన్ కాడా పీఛా చేస్తూ థోడా థోడా లాలు సేటు సై సై అన్న నై నై చెప్తినలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి వెరీ గుడ్. సూపర్. 4,000 పాయింట్స్ గెలుచుకున్నా. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కీర్తి. దూకు. తమిళ్లో చెప్పు ఏదో ఒకటి. రాండా రాసా ఇల్లే అంటే అదే రాసా అంటే అదే. వెరీ గుడ్. రెడీ కీర్తి? రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అరే కుదురుగా ఉండన్ రోహో నా ఇంజిన్
గుడ్ కీర్తి 4000 పాయింట్స్ సంపాదించుకున్నావు. గుడ్. ఓకే భావన, నాన్న నీకు రోజు పచ్చగడ్డి పెడతాను ఏం పెడతా? రోజు పచ్చగడ్డి పెడతాను నాన్న నీకు. రోజు పెడతాను నాన్న, రోజు పెడతాను. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్. అడవి కదా? అది ఏంటది ఇక కదలదు అది అలాగే ఉండిపోతుంది. రెడీయా? రెడీ భావన? భయంగా ఉంది సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఆటకొస్తే సింగూరే గుడారం ఇంకా గుంటూరే కమోన్ ఓ గుంట గుమ్గుమాకులో బాగుంటా అగరు దుప్పులో పొగరు దిప్పులా బహల రాత్రులో కానేస్తాలే మక్కలో రే అంత చమక్కులే చేయిస్తా తెగరు బాబులో పగరు బీబిలా షబాబులా చలేస్తాలే అడి దడి తెగచ్చు నే హడావుడి పడి వచ్చా నీ మిడి ఒడి అందిస్తే నా తడి పొడి చూపిస్తా అడికాడే చూసుకుంటూ మెడి దాడి చేసుకుంటూ ఈడు కోడి కూసుకుంటే బాపు రే 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 బో అయ్య బారమంటే ఏను. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నీకు రోజు పచ్చగడ్డి పెడతానన్నాను కదా నాన్న. ఇదిగో నీ పచ్చగడ్డి పెడతాను అంటున్నావు, నీది పచ్చదే. ఆ ప్యాంటు చూడు తినేద్దేమో, చూడు తొందరగా వచ్చి లాగేస్తే. చాలా తప్పుగా పెట్టారండి. కాదు పచ్చది అనుకుని ప్యాంట్ తినేసి. సరే ఎనీహౌ దీని మీద ఇద్దరు కూర్చున్నారు, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. 4000 దానికి బాయ్ చెప్పండి. బాయ్.
కాస్కో నా ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి జయలక్ష్మి 23,000 పాయింట్స్, కీర్తి 22,000 పాయింట్స్, భావన 27,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఈ ఐటమ్ రాజా ఐటమ్ ఆలి. ఆలీ ఐటమా? ఏంటిది? ఐటమ్ ఆలి అంటే ఐటమ్ ఆలియా? ఓకే, ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి 5 క్వశ్చన్స్ రెడీ. మీరు రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా కుడి చేతికున్న ఏ కలర్ కర్చీఫ్ అది ఏ కలర్ పెట్టుకున్నారు? గ్రీన్. గ్రీనా? షూర్? కన్ఫర్మ్? గ్రీన్ రైట్ ఆన్సర్. ఒక్క దోస్తే చాలంటాను. 29,000 పాయింట్స్. ఐటమ్ రాజా కుడి చేతుకున్న కర్చీఫ్ కలరు ఏమిటి అని చెప్పాము. లాగేశారు, చెప్పేశారు, గ్రీన్ అన్నారు. ఇంకా ఒక్కొక్కసారి కింద ఇంకొక లైన్ ఉంటుంది, అప్పుడు మీరు పప్పులో కాలేస్తారు. దానికోసం కాలు వేసుకోకుండా మీ కాలు మీదనే పెట్టారు. రైటా? ఓకేనా? సెకండ్ క్వశ్చన్. పాట మొత్తంలో ఐటమ్ రాజా తన చుట్టూ తాను ఎన్ని రౌండ్లు తిరిగాడు?
ఎవరు లాగలేదే? ఓ లాగేవా, వెరీ గుడ్, సూపర్. 2 times సార్. 2 times. 2 షూర్. భావన, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. ఒకసారి సో 29లో నుంచి మాకు 2000 ఇచ్చేస్తే మీరు 27,000 పాయింట్స్. ఒకసారి తిరిగాను. మీకు క్వశ్చన్ అర్థమైందా? తన చుట్టూ తాను. ఇక్కడికి వచ్చాక ఒకసారి తిరిగా. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా కాళ్ళకున్న చెప్పులు కలర్ ఏమిటి? చెప్పలేసుకోలేదు. షూర్, యా, కన్ఫర్మ్. జయలక్ష్మి, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా. నేను అక్కడ తీసుకొచ్చా, అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఎందుకంటే దేవుడి మీద పాట పాడుతున్నాం కదా, చెప్పులు వేసుకుని చేస్తే కొంతమంది అబ్జెక్ట్ చేస్తారు. సో దానికోసం అని, అవును, సో దానికోసం తీయడం జరిగింది. అందుకే ఐటమ్ రాజుని బాగా అబ్జర్వ్ చేయండి, కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పాను. ఓకే, వెరీ గుడ్. సో జయలక్ష్మి 25,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు చూపుడు వేలు చూపించాడు? జయలక్ష్మి, సూపర్. 2 times సార్. 2 times కన్ఫర్మ్. జయలక్ష్మి, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. సో జయలక్ష్మి 27,000 పాయింట్స్. లాస్ట్ క్వశ్చన్, ఐ మీన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇద్దరి మధ్యనే ఉంది, మీరు లాగడానికి లేదు. ఎందుకంటే వీళ్ళది 27,000 పాయింట్స్, వాళ్ళది 27,000 పాయింట్స్. మీరు లాగచ్చు, కాకపోతే నెక్స్ట్ లాగడానికి మీకు అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఇచ్చేస్తే ఒకళ్ళు లాక్కుంటారు, ఇంకోటి తీక్కుంటారు. నా కోసం వదిలేస్తున్నారు, అయితే లాగండి. నా కోసం వదలొద్దు, లాగండి, తప్పలేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా చుట్టూ మొత్తం ఎంతమంది? రైట్, ఇక్కడ క్వశ్చన్ ఇంకా కాలేదు. క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. 6 members. ఉన్నారు. నేను ఎక్కడ దాకా చెప్పాను? ఐటమ్ రాజా చుట్టూ మొత్తం ఎంతమంది ఉన్నారు అని చెప్పా, ఈ లోపల లాగారు. పోనీ ఎన్ని బెడ్ చేయండి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని బెడ్ వెనుక ఎంతమంది ఉన్నారు? 6 మంది సార్. మీ చుట్టూ ఉన్నదైతే 6 సార్. మీతో అయితే 7. ఒకటే చెప్పండి. మీ చుట్టూ 6 మంది ఉన్నారు సార్. షూర్, కన్ఫర్మ్. భావన, తరుణ్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. నవ్వెరా నా ముందు రంజాను పండుగ, స్నేహమే. క్వశ్చన్ ఏంటంటే ఐటమ్ రాజా చుట్టూ ఎంతమంది అన్నాను కదా, అంతమందిలో వాళ్ళు లాగేశారు, ఎంతమంది ఉన్నారు అనేది పాయింట్. వాళ్ళు 6 అన్నారు, నాతో కలిపి 7 అన్నారు, అందుకే ఒకటే అన్నా. మేబీ 7 అంటే వాళ్ళది రాంగ్ అయ్యేది. వాళ్ళు 6 మీద ఫిక్స్ అయ్యారు కాబట్టి చుట్టూ అనగానే మాకు అర్థమైంది ఆ క్వశ్చన్, అందుకే నేను అన్నాను. సో ముందుగా ఎవరైతే లాగుతారో వాళ్ళైతే వెలుగుతుంది. సో వాళ్ళే క్వశ్చన్ పూర్తిగా కావాలి అన్నారు. యా, ఓకే. సో ఇప్పుడు కీర్తి 22,000 పాయింట్స్, జయలక్ష్మి 27,000 పాయింట్స్, భావన 29,000 పాయింట్స్. శ్రీనికేతన్, Ali 369, who is the Katravalli, the winner Katravalli, భావన, అందరూ. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది, అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. నడుమే జానెడు. సో భావన, నువ్వు మీ తమ్ముడు తరుణ్ ఇద్దరు చాలా కష్టపడి సంపాదించుకున్నారు 29,000 పాయింట్స్ ఇంటూ 9 times. మీరు గెలుచుకున్నారు 2,61,000. ఓకే, ఓకే. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. Ali 369, who is the Katravalli, ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ETV తెలుగు ఇండియాలో చూడొచ్చు.